ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి ఈరోజు దేవుని వాక్యము, నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించెను. కీర్తన గ్రంథము 25వ కీర్తన 15వ చరణం అండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు, మరి ఆయన పాదములు అంటండి వలలో నుండి విడిపించనన్న రాయబడింది. అంటే సమస్యల నుండి విడిపించను, ఆ కష్టాల్లోంచి విడిపించాడు, శోధన నుంచి విడిపించాడు. ఇలాంటి ఎందుకు ఆయన పాదములను అలాగా ఆ శోధనలోంచి, శ్రమలలోంచి, కష్టాల్లోంచి విడిపించాడు అంటే భక్తులు అంటున్న మాట ఏంటంటే, మరి నా కన్ను దృష్టి ఎల్లప్పుడూ కూడా యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా యెహోవాని చూస్తూ ఉన్నాడు, అంటే దేవాది దేవుని చూస్తున్నాడు, యేసుప్రభు వైపే చూస్తూ ఉంటున్నాడు, ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నాడు. కాబట్టి ఆయన కను దృష్టి లోకం వైపు వెళ్లకుండా సర్వోన్నతుని వైపు చూస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి సర్వోన్నతుడు మేలు చేసేవాడు, కీడు నుంచి తప్పించేవాడు, శోధ నుంచి తప్పించేవాడు, శ్రమ నుంచి తప్పించేవాడు, ఇబ్బంది నుంచి తొలగించేవాడు వైపు చూడటం బట్టి మరి అతనికి ఎంతగానో దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ రోజున మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు మరి యేసు వైపు చూస్తున్నప్పుడు మరి ఆ సమస్యలన్నీ కూడా తొలగదీసి మరి కుటుంబాలని ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం బాబు. మంచి కాపారి బోధకుడానికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి ప్రభా. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి ఆయన ప్రభా. ఇగో తండ్రి, దేశాల మీద యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ప్రభా. ఇగో తండ్రి, దేశం మీదకి సమాధానం మీద దయచేయమని ప్రార్థిస్తాం బాబునికి వందనాలు తండ్రి ప్రభా. సరిహద్దులు సైనికులు మంచి వంతనం పండి ప్రభా. ఆర్మీ బృందానికి అంతటి కూడా మా ప్రభా మరినైనా మరి మంచి వంతనం పండి మా భారతదేశాన్ని కాపుదల్లో ఉంచమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభు. యవన బిడ్డలందరినీ కూడా ప్రభా చెడు వ్యసనాల నుంచి మీరు కాపాడి రక్షించుకోమని ప్రార్థించమనికి స్తోత్రాలు ప్రభా. దేవతని చెడు వ్యసనాల నుంచి విసర్జించమని ప్రార్థించమనికి స్తోత్రాలు తండ్రి. నాయన యేసునికి వందనాలు తండ్రి ప్రభా. మీరే తోడుగున్న భావనికి వందనాలు తండ్రి. దేవతని యేసునికి స్తోత్రాలు ప్రభా. మరి నాయన ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరుగులు తినంపండి దేవా. వారు చేసిన ఉద్యోగాలు మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకల్లో నీ కాపుదల దయచేయండి తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి పెంచండి ప్రభా. బిడ్డలు తండ్రి ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తూ ఉన్నారు, చక్కగా పరీక్షలు రాసి పాసుడు కృప దయచేయండి తండ్రి ప్రభా. అలాగే 10th క్లాస్ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతూ ఉంటున్నారు నాయన, మంచి జ్ఞానంతో నింపండి తండ్రి ప్రభా. అలాగే నన్ను మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారుమని దయచేయండి తండ్రి ప్రభా. వివాహం లేని బిడ్డలకి వివాహం తెచ్చండి, గర్భఫలం లేని వారికి గర్భం తెచ్చండి, గర్భించే సుఖం డెలివరీ తెచ్చేయండి, హాస్పిటల్ రోజు స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి, కోర్టు గొడవలు కేసు గొడవలని కూడా కొట్టివేయండి తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. దేవతని ఇదిగోనని ప్రభా తండ్రి నాయన ప్రతి సేవకురాండులు వారి సంఘం పరిచర్య కుటుంబాంతా కూడా మీరు ఆశించి దీవించండి తండ్రి. వందనాలు ప్రభా. ఈ దినముని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.